డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అప్పుడు అంత ఫైట్ ఘరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్పిటియన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు. ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు. అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తా అంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను. అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా. అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు. ఏం చేయాలి ఆలోచన చేసేది ఇని గురు ఫైట్ పోకూడదు, డైరెక్ట్ సోలో ఫైట్. అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు సంజయ్ గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ అడిగారు 25,000 అన్నాను. అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో బయటికి 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్ అది. నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసుకోండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అవును సార్, అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగదు. పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేశాను. సూపర్ హిట్ ఫైట్ కరానా మొగుడు. దాంట్లో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు. నేను అంటే డల్ అయిపోయాను. మటన్ వేణం ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను, ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన చిరంజీవి సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా. అప్పుడు పునబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, పునబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది తినాలి అంటే 3 o'clock అయింది. 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ అందరూ రెడీ చేసిన తర్వాత ఎక్కడ కొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నాడు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 5,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్ మళ్ళీ ఇదే డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి వాళ్ళు సార్ తెలియదు. అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను, ఏంటి బ్రో ఏంటి గొడవ చేస్తున్నాడు సార్? గొడవ ఏంటో లేదు సార్, భోజనం కావాలి అందుకే అడిగింది సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తినలేదు? నేను కూడా మటన్, మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్. ఇద్దరే చేసేది సోలో ఫైట్. మరి ఎందుకు లేదన్నాడు.
వాడు ఆ ప్రొడక్షన్ అంత సాపాటు ఇస్తారు కదా, అవును. వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా? అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, ఉమ్. ఇది నార్మల్ చికెన్ ఏంటి నాటుకోడి అంటారు. నాటుకోడి. ఉమ్. అంటే సరే ఓకే కొనాబ్లా నేను తెప్పిస్తా. చూపిస్తాను అంటే తొందరగా తీస్తాను పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్ ఫుల్ తిండి తర్వాత రా ఉమ్. సరే ఒక హాఫ్ కేజీ వచ్చింది, ఫుల్గా తింటే అబ్బా రెడీ హ్యాపీ. హ్యాపీ. ఉమ్. అంటే ఇప్పుడు రెడీ సార్ అన్నా. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వేరే షాట్ అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరే ఎవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. ఉమ్. டம்மாள் வந்து எல்லாம் ஃபுல்லாக இது வந்து பேக்கப் பண்ணாడు సార్. ఉమ్. బాగా తిన్నారు కదా, నిన్న పాలకి వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలని చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి ఉమ్. నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days, ఉమ్. సూపర్ సూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు అది రాఘవేంద్రరావు. సూపర్ సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయిపోయారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళు, మన పేమెంట్ ఎல்லாம் వచ్చింది సార్ ఎంత కాదు, అది లేదు ఆఫీస్కి వెళ్ళు, సరే నెక్స్ట్ ఫిలిం ఏమో దాని తర్వాత ఇంకా డబ్బు ఆ. ఏంటి ఇది ఇలా 100 రూపీస్ 50 రూపీస్ లేదు అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది, సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ నేను ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది, ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేయలేదు. ఆ. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు, 5 lakhs. ఓ. నాకు భయం అయిపోయింది, ఉమ్. వేరే ఎవరైనా డబ్బు మనకి ఇచ్చారు, ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళారు. ఈయన ఇక్కడ నొగంపాక ఆఫీస్ వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs మారిపోలేదు నీవే. కాదు, 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు, మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది, ఆ. లైఫ్లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు, అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఉమ్. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు, అబద్ధం చెప్తున్నాడా తీసుకుని అన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడు అంటే నేను హాఫ్ అన్ అవర్ కూర్చొని ఉమ్. మళ్ళీ తిరిగి గుణంలో డబ్బు ఇవ్వండి ఏంటి సరే హాఫ్ అన్ అవర్ ఇట్టే అంటే కాఫీ తాగాను, నీళ్ళు తాగాను, ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అని ఆఫీస్లో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు, ఉమ్. జాలిగా ఉండండి వెళ్ళాను. అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మా వైఫ్, అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు, ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్ ఆ. అది నెల హెల్ప్ అయిపోయింది. ఉమ్. ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్, ఇది మా సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ అయిపోయింది. మీరు చెప్పావు కదా అప్పుడు 25,000 అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తాడని, నువ్వు ప్రూఫ్ చేశాడు, ఉమ్. నేను ప్రూఫ్ చేయాలి కదా, నువ్వు ఫైటర్ అని కూడా నీ కరెక్ట్గా ఈ డబ్బు కావాలి, ఏం చేయాలి చెప్పండి నేను చేస్తానని